ఒకే పిఆర్ఓ ఒక 10 మంది ఆర్టిస్టులను చూస్తున్నప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో ఎక్కువ ప్రమోట్ అయ్యి ఒక హీరో ప్రమోట్ కాకపోతే ఆ హీరోలకు ఉంటుంది. బట్ ఆ హీరోలు మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, మేనేజ్ చేసుకోలేకపోతే డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ హీరో ఉన్నాడు సార్, ఓ వై హీరో ఉన్నాడు, ఇద్దరు సేమ్ క్యాడర్. బట్ ఎక్స్ హీరో బాగా హైలైట్ అయ్యి వై హీరో హైలైట్ కాలేకపోతే ఆబ్వియస్లీ లాస్ట్ పిఆర్ ఓన్లీ మా ఇద్దరికి నువ్వే కదా, ఆయనకు మాత్రం పేరు ఎందుకు వస్తుంది, నాకు రావట్లేదు అట్లా అడుగుతారా? అడుగుతా డెఫినెట్లీ. నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని పట్టించుకుంటావు, వీళ్ళని పట్టించుకుంటావు, నన్ను పట్టించుకోవట్లేదు. ఈ కన్ఫ్యూజన్స్ వద్దనే ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్ ఉండాలని నేను. అవును, దానికి ఎలా మీరు కారణం అవుతారు? అంటే కథల వలన లేదా సినిమా సక్సెస్, స్టోరీ, రెమ్యునరేషన్. ఓకే. కొంతమంది ఎంత బాగా చేసినా రెమ్యునరేషన్ అక్కడ దగ్గర అవుతుంది సార్. వాళ్ళకి ఏదో సెట్ ఆఫ్ ఆడియన్సే ఉంటారు. క్లాస్ ఆడియన్స్, ఏ సెంటర్ ఆడియన్సే ఉంటారు. కొందరికి ఏబీసీ ఉంటారు, అంటే మొత్తం కంప్లీట్ ముగ్గురికి ఉంటారు. అలాంటప్పుడు డెఫినెట్లీ తేడా ఉంటుంది. కానీ వాళ్ళేమో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను మాస్ హీరోనే. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా కూడా సార్ ఎవరికి వాళ్ళు ఊహాలోకంలో ఉంటారు. బట్ బయట జరిగేది ఎప్పుడు గుర్తించలేరు. అదే ప్రాబ్లం హీరోలతోటి. అంటే ప్రాక్టికల్గా ఉండరు. ఓకే. ఊహించుకుంటారు, నా కలెక్షన్ అంత వచ్చింది, నా కలెక్షన్ ఎంత వచ్చింది, నా సినిమా బ్లాక్ బస్టర్. కానీ బయట జరిగింది కూడా తెలుసుకుంటే తెలుస్తుంది. అదర్వైజ్ ఎందుకు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి సార్? ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రోడ్ల మీద పడట్లేదు? మీరు తీసుకున్న రెమ్యునరేషన్లు ఎక్కడ తక్కువ చేస్తున్నారా హీరోలు? ఓకే. అంటే ఇప్పుడు ఇంకోటి, ఒక 5 హీరోయిన్స్ను హీరోలో మీరు డేట్స్ చూస్తున్నారు. ఒక పర్సన్ మీద మీకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనుకున్నాం, మీరు కావాలని ఆ డేట్స్ వాళ్ళు కట్ చేసి చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. కావాలని కిల్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్లీ జరుగుతుంది. మీరు ఎలా మేనేజ్ చేసేవారు మీరు ఉన్నప్పుడు? నేనైతే ఎప్పుడు అట్లా ఏం చేయలేదు సార్. నేనైతే ఐ మేనేజ్ వెరీ వెల్. ఆనెస్ట్గా ఉండేవాడిని, ఆనెస్ట్గా మాట్లాడేవాడిని. ఏదైనా డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ప్రొడ్యూసర్స్కి డైరెక్ట్ ఇచ్చేవాడిని యాక్సెసిబిలిటీ. నాకే ఫోన్ చేయాలి నువ్వు, నేను హీరో గారికి చెప్తా, ఇలాంటి ఏ రోజు చేయాలి. యాక్సెసిబిలిటీ ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎవరి దాన్ని తీసుకుంటే నాకు ఏమి ఇస్తారో అది ఇవ్వని అడిగాను. అది కూడా ఐ నెవర్ డిమాండ్, నాకు ఇంత ఇవ్వాలని కూడా ఏ రోజు డిమాండ్ చేయలేదు. నాకేందంటే నేను 10 పనులు చేస్తాను కాబట్టి నేను ఐ ఎర్న్ వెరీ గుడ్ మనీ. అది ఎందుకంటే నేను ఒక పని చేయను కాబట్టి నాకు బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. సో ఎక్కడ కూడా అట్లా మనం హీరో పేరు చెప్పి డబ్బులు వాడుకోవడాలు, ప్రొడ్యూసర్కి ఏదో చెప్పి డబ్బులు గుంజడాలు, అట్లాంటి చిల్లర పనులు మనం ఎప్పుడు చేయలేం. ఓకే. కాబట్టి నాకు అందుకే ఎప్పుడు ఎక్కడ కంప్లైంట్ అయితే లేదు ఈ రోజు వరకు కూడా. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ దగ్గర కంప్లైంట్ లేదు, ఏ డైరెక్టర్ దగ్గర కంప్లైంట్ లేదు, ఏ హీరో దగ్గర లేదు, ఏ హీరోయిన్ దగ్గర లేదు. తప్పు జరుగుతుందంటే నేనే పక్క జరిగాను. Please subscribe to iDream. Please subscribe for more videos.